భారత పార్లమెంటు వద్ద హై టెన్షన్, ఇండియా కూటమి ఎంపీలు అరెస్ట్. ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా ఇండి అలయన్స్ నేతల నిరసన, అడ్డుకొని స్టేషన్ కు తరలించిన పోలీసులు. సీఎం రేవంత్ కు హైకోర్టులో భారీ ఊరట, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు. హీరో రాణాను విచారిస్తున్న ఈడీ అధికారులు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎంక్వైరీ. మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ఉద్రిక్తత, మంత్రికి వ్యతిరేకంగా సిఐటియు ఆందోళన. కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె, మంత్రి కందుల దుర్గేష్ తో నేతల భేటీ. నిండు కుండల జంట జలాశయాలు, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తివేత. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కష్టాలు, సహకార సంఘం ఎదుట రైతన్నల పడిగాపులు. మిథున్ రెడ్డితో వైసీపీ నేతల ములాఖత్, కాసేపట్లో కలవనున్న నాయకులు. పులివెందుల ఒంటిమిట్టలో పోలీసుల ఆంక్షలు, ఉప ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు. ఖమ్మం జిల్లా వైరాలో రైతుల ఆందోళన, యూరియా కోసం అన్నదాతల ఇబ్బందులు. అణుబాంబులతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం, అమెరికా వేదికగా పాక్ ఆర్మీ చీఫ్ మూర్ఖపు వ్యాఖ్యలు. పూర్తి స్లిమ్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్, వార్ 2 ప్రీ రిలీజ్ సందర్భంగా కనిపించిన జూనియర్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఈ నెల 13, 14న భారీ వర్షాలు కురిసే అవకాశం. హిమాలయాల్లో దొరికే మూలికలతో బంగారం, నాగ్పూర్ నుంచి వచ్చి నగరంలో మోసాలు. హెచ్సీఏ కేసులో కొనసాగుతున్న సిఐడి దర్యాప్తు, 5వ రోజు కస్టడీలో హెచ్సీఏ సెక్రటరీ దేవరాజు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం స్పీకర్దే, కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు. దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ధన్ఖడ్ అంశం, మాజీ ఉపరాష్ట్రపతి ఎక్కడా అంటున్న ప్రతిపక్షాలు. నాకంటూ ఓ చరిత్ర ఉంది, మాస్ డైలాగ్ తో ముందుకొస్తున్న హీరో రవితేజ. కెమెరాల కోసమే ఇదంతా అనుకుంటారు, నా గుణాన్ని బలహీనత అనుకుంటారన్న రష్మిక మందన. వింధ్య, హిమాచల పర్వతాలు, ఎన్టీఆర్, హృతిక్, ఈ ఇద్దరిని ఒకే వేదికపై చూడడం చరిత్ర అన్న త్రివిక్రమ్. మీరు ఎలాంటి సమయంలోనైనా ఆడాలి, మరి నా మోకాలి నొప్పి ఎవరు భరిస్తారని అభిమానికి ధోని ఆన్సర్. అంతంతై రెట్టింపైన బంగారం, అక్షరాల 1,00,000 పలుకుతున్న పసిడి.